Hi friends, in today's competition we are worried about our future and uncertain ఫీల్ అవుతున్నాము. మనందరికీ తెలుసు వచ్చే రోజుల్లో ఏం జరగబోతుంది. ఎంతమంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారు. దే డోంట్ నో హౌ ద రిజల్ట్ విల్ బి. మీరు ఈ స్టోరీ వినే ఉంటారు. గ్రాస్ హాపర్ అండ్ యాంట్. ఇలా యాంట్ వింటర్లో సర్వైవ్ అవ్వడానికి సమ్మర్లో మొత్తం కష్టపడి ఫుడ్ కలెక్ట్ చేసి దాచిపెట్టుకుంటుంది వింటర్లో కూర్చొని తినడానికి. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ వింటర్ సీజన్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అని ఆలోచన కూడా చేయడు. అండ్ ఎండ్లో ఆ గ్రాస్ హాపర్ ఒక చిన్న మెతుకు గురించి కూడా స్ట్రగుల్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎండ్లో తన మిస్టేక్ తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. సో స్టూడెంట్స్, వింటర్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి, క్యాన్సిల్ కాదు. ఇది స్కూల్ ఆర్ కాలేజ్ కాదు. ఎక్కడైతే మీరు ఎగ్జామ్స్ ముందు 1 వీక్ బిఫోర్ బుక్ ఓపెన్ చేసి చదవడానికి కూర్చున్నారు. నో, ఇట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీన్స్ there is no decrease in competition. Every year competition increases students, including students also. These are professional courses. You have to complete the syllabus within the stipulated time. And ఈ టైం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కంటే తక్కువ కాదు. సో స్టూడెంట్స్, వింటర్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి, క్యాన్సిల్ కాదు. ఇది స్కూల్ ఆర్ కాలేజ్ కాదు. ఎక్కడైతే మీరు ఎగ్జామ్స్ ముందు 1 వీక్ బిఫోర్ బుక్ ఓపెన్ చేసి చదవడానికి కూర్చున్నారు. నో, ఇట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీన్స్ there is no decrease in competition. Every year competition increases students, including students also. These are professional courses. You have to complete the syllabus within the stipulated time. అండ్ ఈ టైం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కంటే తక్కువ కాదు అని నేను అనుకుంటాను. వాట్ అబౌట్ యూ? కన్సిడరింగ్కి మీరు ప్రిపరేషన్ చేయడానికి ఇంతగా టైం ఉంది అని సంతోషం పడే బదులు కాంపిటీషన్ చాలా టఫ్ అవ్వబోతుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జామినేషన్ పేపర్ ఆల్సో గోయింగ్ టు బి డిఫికల్ట్. సో ఎవరైతే టఫ్ హార్డ్ వర్క్ చేయగలరో వాళ్ళే ఎగ్జామ్స్లో విన్ అవుతారు. ఈ అడిక్వేట్ అండ్ అవైలబుల్ టైంని పూర్తిగా వాడుకోవడానికి మీకు ఒక స్ట్రాంగ్ సిస్టమ్ కావాలి. అంటే ప్రొడక్టివ్గా మారడానికి సమయం వచ్చేసిందనమాట. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ యూ కెన్ స్టడీ డీప్లీ. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తే కనుక ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మీకు కనిపించకపోవచ్చు. మీరు హ్యాపీగా, ఈజీగా, మొత్తం ఫోకస్తో అండ్ కాన్సన్ట్రేషన్తో మీ స్టడీని కంటిన్యూ చేయవచ్చు. దిస్ ఇస్ ద టైమ్ వెన్ యువర్ బ్రెయిన్ విల్ బీ ఇన్ అలర్ట్ కండిషన్. అందుకే మార్నింగ్లో చదివే లెసన్స్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆఫన్ మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకు మనం అప్రిషియేట్ చేయడం మర్చిపోతూ ఉంటాం. అది ఎంతగా మర్చిపోతూ ఉంటామంటే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము. అంటే తను ఎంతగా పోర్షన్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, తనకి ఎంత మార్క్స్ రావచ్చు, ఎంతగా తను హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని. ఎప్పుడైనా మీది మీరు గమనించారా? మీరు ఎంతగా పోర్షన్ కంప్లీట్ చేసుకున్నారు? ఒకవేళ మీరు మీ ప్రోగ్రెస్ని గమనించినట్లయితే మీరు చేస్తున్న స్టడీస్లో డెవలప్మెంట్ గమనించి ట్రాక్ చేస్తూ గమనించారనుకుంటే యూ విల్ రియలైజ్ దట్ మీరు ఎంతగా కన్సిస్టెన్సీతో చదివారు అని. దెన్ ఫ్యూచర్లో కూడా ఇదే మోటివేషన్తో ముందుకు సాగగలరు. ఎప్పుడైతే మీరు స్టడీస్ చేస్తారో ఆ డేలో కొన్ని టార్గెట్స్ పెట్టండి. ఈరోజు నాకు ఈ టాపిక్స్ మీద చదివేది ఉంది అండ్ కంపల్సరీ కవర్ చేస్తూ ఫినిష్ కూడా చేయాల్సి ఉంది అని. దిస్ విల్ బిల్డ్ సమ్ ప్రెషర్. అండ్ ఒకవేళ మీరు 100% ష్యూర్ లేరు అనుకుంటే కనీసం 70%, అట్లీస్ట్ 50% అయినా ఫినిష్ చేయగలరు కదా. ఏం చెయ్యలేదు అని బాధపడే కంటే 50% అయినా నేను ఫినిష్ చేశాను అని సంతోషం ఉంటుంది. ఇంకోటి, ఈ చిన్న మెథడ్ని కూడా మీరు అప్లై చేసి చూడండి. ఇది మీకు మంచి మోటివేషనే కాకుండా ఒక బూస్టింగ్ కూడా ఇస్తుంది అని చెప్తాను. అది ఏమిటంటే మీ ఎవ్రీడే టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్స్ని మీ మామ్, డాడ్, బ్రదర్ ఆర్ సిస్టర్ని టెక్స్ట్ మెసేజ్ రూపంలో చేయవచ్చు. అంటే వాళ్ళని మెసేజెస్ చేయండి. మీకు నవ్వు రావచ్చు, కానీ దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. నెంబర్ 1, ఎప్పుడైతే మీరు ఈ మెసేజ్ మీ మామ్ డాడ్ని చేస్తారో అప్పుడే మీరు అనుకుంటారు ఈరోజు నా టాస్క్ ఇది అని. ఎప్పుడైతే మీరు ఈరోజు నా టాస్క్ ఇది అని అనుకుంటారో ఇది ఒక కమిట్మెంట్ అయిపోతుంది. దెన్ ఈ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తారు. నెంబర్ 2, ఎప్పుడైతే మీరు మెసేజ్ చేస్తారో అప్పటి నుంచి మీ టైం స్టార్ట్ అవుతుంది అండ్ యూ విల్ స్టార్ట్ స్టడీయింగ్. నౌ యూ కెన్ ఎగ్జాక్ట్లీ ట్రాక్ మీరు ఎప్పటి నుంచి చదవడం మొదలు పెడుతున్నారు అని. ఎవరైతే స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఎప్పటికీ వెనకాల ఉండిపోతారు. బికాస్ టాపర్స్ అవ్వడానికి మీరు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది.
మీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి ఎవ్రీ ఇయర్ అని. సో ఆ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, బికాస్ దీనివల్ల హై స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ టాపిక్స్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫాలో అవుతూ, అంటే ఒక 5 years బ్యాక్ క్వశ్చన్ పేపర్స్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ కూడా తెలుసుకోవచ్చు. ఇదే స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్తో ముందుకెళ్లారనుకోండి, హై స్కోర్ అచీవ్ చేయడంలో మీకు ఎవ్వరూ ఆపలేరు. ఫర్ మోర్ మోటివేషనల్ వీడియోస్, డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. స్టే ఫోకస్డ్.